అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఛానల్ గ్రోత్ కూడా కాదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడగలరు. ఈ ప్రోగ్రామ్ వీడియో అంతా చాలా వరకు నేను వీడియో షూట్ చేశాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడగలరు. ఈ ప్రోగ్రాం అంతా కూడా సినిమా మ్యూజిక్ ఉండడం వలన నేను మ్యూట్ చేసి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ని నేను ఎడిటింగ్ చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు. సినిమా మ్యూజిక్ వాడితే యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ వేస్తుందండి. అందుకోసం నేను మ్యూజిక్ రిమూవ్ చేశాను. మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా ఇక్కడ చాలామంది ఎంజిఎం గ్రౌండ్కి హాజరవుతున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎంజిఎం గ్రౌండ్ అండి. ఇప్పుడిప్పుడే అందరూ కూడా స్టార్ట్ అవబోతున్నారు. మరికొద్ది సేపట్లో బాలకృష్ణ గారు వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉదయ్ భాను యాంకర్గా వ్యవహరించారు. చాలా బాగా యాంకరింగ్ చేశారు ఉదయ్ భాను గారైతే. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అఖండ స్వాగతం పలికి సత్కరించారు. మొదటగా రహమత్పూర్ కూడలి నందు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రహమత్పూర్ కూడలి నుండి సభా ప్రాంగణం వరకు ఎమ్మెల్యేను సతీ సమేతంగా గుర్రపు బండిపై తీసుకువచ్చారు. పూర్ణ కుంభంతో అర్చకులు వేదిక వద్దకు ఆహ్వానించారు. కూటమి నాయకులు, ఎన్బికే అభిమానులు ఖడ్గం, పట్టు వస్త్రంపై నేసిన చిత్రం, పిల్లన గ్రోవి, గద, దేవతామూర్తుల చిత్రపటాలతో వైభవంగా సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెడతానని అన్నారు. రహదారులు, ఇండోర్ స్టేడియం నిర్మిస్తానన్నారు. విరివిగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. దాహార్తితో అలమటిస్తున్న హిందూపురం పట్టణానికి నీటిని తీసుకొచ్చిన అపర భగీరథుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అని మంత్రి సవిత అన్నారు. సన్మాన సభలో మంత్రితో పాటు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కదిరి, పుట్టపర్తి, రాప్తాడు ఎమ్మెల్యేలు కందికుంట ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొని మాట్లాడారు. మీ చప్పట్ల వర్షంతో మాకు కనిపించేలా వినిపించేలా చేయండి. అండ్ హిందూపురం ప్రజలందరికీ, హిందూపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఏమిచ్చినా నందమూరి అభిమానులు ఎక్కడ ఉన్నా మీరు తీసుకోలేమండి. ఎందుకో తెలుసా, బాలయ్య బాబు గారి జన్మస్థలం ఎక్కడైనా చెన్నైలో పుట్టారంటారు. బట్ రాజకీయంగా పురుడోసుకున్న గడ్డ ఏది అంటే మన హిందూపురం. రాజకీయ జన్మస్థలి మన బాలయ్య బాబుకి మన హిందూపురం. అభిమానం అంటే ఇదండి. ఒక తల్లిలా, ఒక తండ్రిలా కడుపున పెట్టుకుని చూసుకుంటారే తల్లిదండ్రులు, అలా మాతృప్రేమ కురిపించే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మన నందమూరి బాలకృష్ణ మన పద్మభూషణులు ఎంపీగా గెలిచారంటే దానికి కారణం మీ ప్రతి ఒక్కరు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. చిత్రాలు, 109కి పైగా సినిమాలు, ఒక్కటేరెవరు పోటీ అనే విధంగా ఏ పాత్ర అయినా సరే, చారిత్రకమైన, సాంఘికమైన, పౌరాణికమైన, మాట జటిలమైన, కఠినమైన చేసి మనందరూ
మరి అంతటి నటన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తం గొప్పతనం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముని బిడ్డ కదా, అందుకే అంత గొప్ప నటనా చాతుర్యం. అయితే ఒక్కటండి, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ. మన బాలయ్య బాబు గారు తెర ముందు చాలా గుర్రమైన పర్వాలేదు, సింహమైన పర్వాలేదు, ఏ తారు రోడ్డైనా పర్వాలేదు, పరిగెత్తమంటే పరిగెత్తారు, డాన్స్ అంటే డాన్స్, ఏదంటే చేసేస్తారండి. కానీ వారికి ఒక్కటి మాత్రం చాలు కాదు, కెమెరా లేనప్పుడు నటించడం. కెమెరా కడుపు నిండా పెట్టి గొప్ప ఇండస్ట్రీ మొత్తం కోడే కోసం జగదానంద తారక సాంగ్ పెట్టండి. సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలయ్య బాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది ఎన్నడూ అతిశయోక్తి లేదు. 5 మనీష్ అండి సంపంగి. హిందూపూర్ ఒక మోడల్ గా మారుతుంది. ఇంకెన్ని విజయాలు ప్రపంచం తలెత్తుకుని ఒకసారి హిందూపూర్ వైపు దిగేలా చేస్తారు. అంత పట్టుదల వారికి ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరికొంత పెద్దలు నేను స్టేజ్ ఇన్వైట్ చేస్తున్నానండి. అక్కడ పెద్ద బ్యూటిఫుల్ ఈవెంట్ చేసుకోగలుగుతున్నాం. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. అంత గొప్ప మనిషి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. వయసులో ఇంత చిన్నవాళ్ళైనా నాకు అంత గొప్ప మనిషి గురించి, అంత గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు. ప్రతి రంగం మేడం మీరు చెప్పినట్టు ఫ్యామిలీకి మీరు చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య చేయడం అనేది పెద్ద హీరోగా ఉన్న ఒక హీరోకి యూజువల్ గా హీరో గారు ఎవరు పాడుతున్నారని ఇన్వాల్వ్ అవ్వరు. బట్ ఓన్లీ బాలయ్య గారికి ఇంత చిన్న సింగర్స్ ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలని మా అందరి చేత కూడా వారి సినిమాల్లో పాడించారు. అన్నయ్య పాదాభివందనాలు. నిజంగా మీకు గళాన్ని అందించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి జై బాలయ్య. అండ్ హియర్ వి గో ద సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. EP on please.
థ్యాంక్ యూ సో మచ్. ఫైట్స్ అయినా డాన్స్ అయినా ఏదైనా మొన్న రీసెంట్గా చెన్నైలో ఫైటర్స్ యూనియన్కి వెళ్ళారు మన బాలయ్య బాబు. అక్కడ వెళ్ళి లైవ్గా ఫైట్ చేసి చూపించేశారు. వసుంధరమ్మని అడిగితే చెప్తారు వారు బాడీలో ఎన్ని పార్ట్స్ ఎన్నిసార్లు విరిగి అతికాయో. బట్ అయినా లెక్క చేయకుండా మొండిగా వెళ్ళిపోతారు అంతే. హ్యాట్సప్ టు యు అమ్మ, మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన వసుంధర అక్క గారికి, మన ఎమ్మెల్యేలకు, మన మంత్రి గారికి, అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు, మన బాలయ్య అభిమానులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కావడం మాకందరికి ధైర్యం, మనోబలమును కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కలపడినా బిజీగా ఉంటారేమో అనుకుని దూరంగా వెళ్తే సవితమ్మ ఇంట్లో మా హిందూపురికి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ? మనం పరిశ్రమలు తీసుకురావాలి. ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు, రాజకీయ నాయకుడుగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. బిరుదాంకితుడై బాలకృష్ణ సీమగడ్డపై తన ప్రజలతో విషెస్ టు యు మై
warrior leader. అలాగే చిన్న వాళ్ళు ఉన్నారు, అలాగే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక 50 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు. అందరికీ ఈ కార్యక్రమం ప్రయాసం గురించి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న అది నేను సంఘానికి అంతని భగవంతుడికి మీకు నాకు సంతోషం రావడం అనేది అది మరి మీరందరూ కూడా నాకు మీ సొంతంగా భావించి ఎలాగైతే నడుపుకుని నాన్నగారు తర్వాత అనుష్క గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు మీకంటే కూడా ఎంత నా సంగతి వస్తాను నా గుండెల్లో ఇతరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను. భావిస్తున్నాను భూషణగా భూమి న్యాయంగత దార హారమని భూషిత కేశ మృదు దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగి నేను అటు క్యాన్సర్ చైర్మన్ దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవరు లేడు. ప్రజలు ప్రధానమంత్రి అలా జీవించాలని వాళ్ళ ధైర్యంలో 50 సంవత్సరాల హీరోగా నిలబడడానికి శక్తించినారు. నా దగ్గర వారి ప్రతి ఛాతిని నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఏదైనా బాలకృష్ణ చాలా మాట్లాడుతారు ఏం చూసి బాలకృష్ణ బాగుంటారు మీరు కూడా ఆధారమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాల్సిన పద్ధత ఆ నిష్కల్మషం నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి, నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. దాని వల్ల ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు.